వెల్కమ్ బ్యాక్. గ్రూప్స్ ఉద్యోగాల్లో పోస్టులు పెంచాలంటూ ధర్నాకు దిగిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలో నిరుద్యోగ మార్చ్ పేరిట చైతన్యపూర్లోని అశోక ఆన్లైన్ అకాడమీ ఫౌండర్ అశోక్ ఇంటి వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దాంతో వారు పోలీస్ స్టేషన్లో ఆందోళన చేస్తున్నారు. తమకు మద్దతు ఇస్తున్న అశోక్ సార్ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచాడో కూడా చెప్పడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. మెడల్స్ తేవడానికి క్రీడాకారులు కావాలి కానీ వారిని తయారు చేసే పీఈటీలు వద్దా అని ప్రశ్నిస్తున్నారు. పీటీల పైన గవర్నమెంట్ చూపుతున్న వివక్షత, పీటీలు అంటే ఇంత చిన్న చూపు ఎందుకని నేను ఈరోజు గవర్నమెంట్ అడుగుతున్నాను. ఖచ్చితంగా మాకు 1600 పీటీ పోస్టులు పెంచాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, మా గొంతు అశోక్ సార్, ఆయన ఎక్కడున్నాలో మాకు తెలియాలి, అతన్ని ఇమ్మీడియట్లీ విడుదల చేయాలని మేము విద్యార్థి సంఘాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. ఇది ఒకటే అడుగుతున్నాను నేను తెలంగాణ ప్రభుత్వానికి. ఇన్ని రోజుల నుంచి నిరుద్యోగులు ఉండిపోకుండా పోస్టులు రిలీజ్ చేస్తారని అనుకున్నాము. పీటీ పోస్టులు 182 పీటీ పోస్టులు చూపించడం అనేది ఇది చాలా ఇడ్డూరం అండి. మాది ఒక్కటే ఫైటు, మాకు రావాల్సిన హక్కు, మాకు కావాల్సిన పోస్టుల కోసమే పోరాడుతున్నాము. మాకు లేనిది యువతను అడగట్లే. మేము 1600 పీటీ పోస్టులను పెంచండి, మాకు రావాల్సిన పీటీ పోస్టులను పెంచండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్రీడాకారులు అంటే ఒలింపిక్లో మెడల్ సాధించడానికి క్రీడాకారులు కావాలి, కానీ వాళ్ళని నేర్పించడానికి ఉపాధ్యాయులు వద్దు. ఇది ఎక్కడ వివక్షత అండి? ఒకటి అడుగుతున్నాము, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము అన్ని స్కూళ్ళల్లో పరిశీలించి ఒక సబ్జెక్ట్ టీచర్ ఎంత అవసరమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా అంతే అవసరమనే ఆలోచనతోటి ప్రభుత్వం దీన్ని కమిటీ చేసి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, అదేవిధంగా గురుకుల స్కూల్లో కానీ వివిధ పాఠశాలలో కానీ పీటీ పోస్టులను ఇమ్మీడియట్లీ నిరుద్యోగుల ధర్నాపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తుందని, నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ ను అకాడమీలో దీక్షను బదనం చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. పలువురు నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి సరూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికి నిరుద్యోగుల కళ్ళు కప్పి వేరే పోలీస్ స్టేషన్ కు అశోక్ ని తరలించారు. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయా అకాడమీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అశోక్ ను వెంటనే విడుదల చేయాలంటూ సరూర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సెలో నిరుద్యోగ మార్చ్ టెంట్ తీసేసి నిరుద్యోగులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సెలో నిరుద్యోగ మార్చ్ పేరుతో ఇందిరా పార్క్ వద్ద 1,00,000 మందితో మహా నిరాహార దీక్ష చేయాలనుకున్నటువంటి నేపథ్యంలో అనుమతి ఇవ్వకపోవడంతో పాటు దీక్షాస్థల్ని అక్కడ పెడితే ఇబ్బందికి గురి చేస్తాను, చేయించాలని చెప్పడంతో దీక్షాస్థల్ని కూడా మార్పు చేశారు. చైతన్యపురంలోని అశోక ఆన్లైన్ అకాడమీ సంబంధించినటువంటి అశోక్ ఇంటి వద్దే దీక్ష ప్రారంభించారు. జీవో నంబర్ 46 రద్దు చేస్తూ గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచాలి అంటూ తదితర అంశాలపై ధర్నాకు పూనుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా అశోక్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి ధర్నా కొనసాగించేటువంటి క్రమంలో పోలీసులు అర్ధరాత్రి అశోక్ ను ఇంటికి చేరుకుని అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళొక్క పోలీస్ స్టేషన్ కు మార్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పు నిలుపుగా హైదరాబాద్ లో నిరుద్యోగుల ర్యాలీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆందోళన చేస్తున్నటువంటి గురుకుల అభ్యర్థులతో పాటు చాలా చోట్ల కూడా ఈ ధర్నాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు 3 నెలలు దాటినటువంటి నేపథ్యంలో కనీసం అధికారంలోకి రాగానే పోస్టులు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా కూడా వారికి ఒక అభయం ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తుందో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. అదేవిధంగా జీవో నంబర్ 46 రద్దుకు సంబంధించి ఎటువంటి క్లారిటీ రావడం లేదు. గ్రూప్ 1, 2, 3 పోస్టులకు సంబంధించి వాటిని ఉన్నటువంటి వాటికంటే ఎక్కువగా పెంచాలని గత కొంతకాలంగా
నిరుద్యోగులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా మాటలు ఇచ్చి 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయకుండా 420 హామీలు ఇచ్చిందంటూ నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఈ నిరసన నేపథ్యంలో వారు ధర్నా చేసి దీక్షకు దిగుతున్నటువంటి నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ అకాడమీ నుంచి ఇందిరాబాద్ ఉన్నటువంటి కావచ్చు, అశోక్ నగర్ ఉన్నటువంటి కావచ్చు, సరూర్నగర్ ఉన్నటువంటి ఆయా అకాడమీల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు వస్తున్నటువంటి క్రమంలో ధర్నాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అశోక్ ను అరెస్ట్ చేసి ముందుగా సరూర్నగర్ పోలీస్ సెంటర్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ రాచకొండ లిమిట్స్ లోని బోడుప అవుట్కట్స్ తరలించాలని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా అశోక్ ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మాకు అశోక్ ఎక్కడ ఉన్నటువంటి చెప్పాలి, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇవ్వాలి. అప్పటి వరకు గంట నగరాల్లో మా ఆందోళన కొనసాగుతాయి. ఒకవేళ ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బయటకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరుద్యోగులు హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చారని చెప్పుకోవచ్చు. నిరుద్యోగ మార్చి పేరుతో ధర్నాకు దిగుతూ అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో వారిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అశోక్ అనేటువంటి ఒక ఎవరైతే ఆ అకాడమీకి సంబంధించినటువంటి వ్యక్తున్నారో ఆయనను పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా జంట నగరాల్లో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం సరైనటువంటి క్లారిటీ ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాను ఉధృతం చేస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.